నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ ప్రణయ్ సంఘర్షణ చివరి భాగం పార్ట్ 54. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, నందు బుగ్గల్లో గులాబీలు పూయగా ముద్దుతోనే మాయ చేస్తాడు నాటిఫెలో అని తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ అతని వైపు చూసింది. కార్తిక్ చిలిపిగా నవ్వుతుంటే, పో కార్తిక్ అని సిగ్గుపడుతూ, మీ ముద్దు మురిపాలు తర్వాత, ముందు తిను అని అతనికి తినిపించింది. నువ్వు తిను అంటూ ఆమెకు తినిపించాడు. తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని కార్తిక్ బెడ్పై వాలిపోగా ప్లేట్ తీసుకుని కిందకి వెళ్ళింది నందు. కొద్దిసేపటికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాత్రి కార్తిక్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుండగా దారిలో శివరాం కార్ ఆగిపోయి కనిపించింది. ఇది పెదనాన్న కార్ కదా అనుకుంటూ ఆ కార్ పక్కకు వెళ్ళి కార్ ఆపాడు. లోపల సుకన్య కూర్చొని ఉంది. డ్రైవర్ ఇంజన్ చెక్ చేస్తున్నాడు. డ్రైవర్ ఏంటి ప్రాబ్లం అని అడగ్గా డ్రైవర్తో పాటు సుకన్య తల తిప్పి చూసింది. బ్రేక్ డౌన్ అయినట్టుంది సార్, మెకానిక్ని రమ్మన్నాను అన్నాడు డ్రైవర్ వినయంగా. ఓ ఓకే అని చిరునవ్వుతో చూస్తున్న సుకన్య వైపు చూసి ముందు కదిలాడు. కానీ మనసు ఒప్పక మళ్ళీ వెనక్కి డ్రైవ్ చేసి రండి డ్రాప్ చేస్తాను అన్నాడు. సుకన్య వైపు చూడకుండానే. తననే అని అర్థమైన సుకన్య సంతోషంగా కార్ దిగి కార్తిక్ పక్కన కూర్చుంది. ఇంత లేటుగా ఎక్కడికెళ్ళొస్తున్నారు అడిగాడు రోడ్డు వైపు చూస్తూ. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళొస్తున్నా నాన్న అంది కార్తిక్ని ఆప్యాయంగా చూస్తూ. లేట్ అవుతుంది అనుకుంటే పెదనాన్నని తీసుకెళ్ళండి, ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు అన్నాడు. కార్తిక్ మాటల్లో ఆమెపై కేర్ కనిపించింది. ఓకే నాన్న అంది చిరునవ్వుతూ. ఇల్లు రావడంతో కారాపాడు. లోపలికి రావచ్చుగా కార్తిక్ అంది సుకన్య కార్తిక్ వైపు చూస్తూ. కార్తిక్ మౌనంగా ఉండడంతో నిరాశగా కార్ దిగింది. బాల్కనీ నుండి కార్తిక్ కార్ను చూసి కిందకు వచ్చాడు రిత్విక్. బాయ్ నాన్న అని కార్తిక్కి బాయ్ చెప్పి సుకన్య లోపలికి వెళ్ళిపోగా హాయ్ కార్తిక్ అంటూ కార్ డోర్ తీసి కూర్చున్నాడు రిత్విక్. నువ్వెక్కడికి అన్నట్టుగా కార్తిక్ క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంటే, ఇట్స్ అ వెరీ హెక్టిక్ డే, లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్ అన్నాడు రిత్విక్ నవ్వుతూ. కార్తిక్ చిన్నగా నిట్టూర్పు విడిచి తల తిప్పి మౌనంగా డ్రైవ్ చేస్తూ పబ్ దగ్గర ఆపాడు. లోపలికి వెళ్ళి డ్రింక్స్ ఆర్డర్ చేసి తాగుతున్నారు. కార్తిక్, మనం చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళంరా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరమే వెళ్ళేవాళ్ళం. ఇద్దరం కలిసి స్కూల్లో భలే అల్లరి చేసేవాళ్ళం. ఆ రోజులు చాలా మెమరబుల్ రా. ఆ తర్వాత థింగ్స్ చాలా చేంజ్ అయ్యాయి. మళ్ళీ చిన్నప్పట్లా మనం ఎప్పుడుంటామో ఏమో. దీర్ఘంగా నిట్టూరిస్తూ కార్తిక్ వైపు చూశాడు. కార్తిక్ రిత్విక్ చేతిలో గ్లాస్ పక్కన పెడుతూ, తాగింది చాలు, ఎక్కువ తాగితే ఆరోగ్యం పాడవుతుంది, వెళ్దాం పద అన్నాడు. రిత్విక్ నవ్వుతూ చూసి థ్యాంక్స్ ఫర్ కేరింగ్, పద అని లేచాడు. కార్తిక్ భుజం మీద చేయి వేసి నడుస్తూ కార్లో కూర్చున్నాడు రిత్విక్. రిత్విక్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు రిత్విక్. రిత్విక్లో వచ్చిన మార్పు కార్తిక్కి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ముందులా తన మీద కోపం చూపించలేకపోతున్నాడు. అలాగని పూర్తిగా యాక్సెప్ట్ కూడా చేయలేకపోతున్నాడు. రిత్విక్ గదికి వెళ్ళేసరికి నందిత అటువైపు తిరిగి పడుకొని ఉంది. డోర్ పెట్టేసి మెల్లగా తన పక్కకు చేరి ఆమె నడుం చుట్టూ చేయి వేసి పడుకున్నాడు. వచ్చేశారా అంది అతని వైపు తిరిగి. ఇంకా పడుకోలేదా అన్నాడు ఆమె మొహంపై వేలితో రాస్తూ. లేదు అన్నట్టుగా తల ఆడించింది నందిత చిరునవ్వుతో. ఆమె పెదాలని వేలితో రాస్తూ, నీలో నాకు బాగా నచ్చేది ఈ నవ్వే అని మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదాలను అతని పెదాలతో ముడివేశాడు. నందిత ప్రేమగా అతని చుట్టూ చేతులు అల్లేసింది. 4 రోజులు 4 క్షణాల్లా గడిచిపోయాయి. ప్రీతి క్రిష్ల పెళ్లి రోజు రానే వచ్చింది. కళ్ళు మిరిమిట్లు గొలిపే అత్యంత అందమైన కళ్యాణ మండపంలో ఎవరికి ఎవరు తీసిపోనట్టు ఆది దంపతులుగా మెరిసిపోతున్న ఆ ఇద్దరినీ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేవు. తల్లిదండ్రుల బంధుమిత్రుల దీవెనల మధ్య, వేద మంత్రాల సాక్షిగా, బాజా భజంత్రీల మధ్య క్రిష్ ప్రీతిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మరుసటి రోజు రాత్రి ఇద్దరికీ శోభనం ఏర్పాటు చేశారు. మల్లెలు గులాబీలతో అందంగా అలంకరించిన గదిలో తెల్లని కుర్తా పైజామాలో నిండు చంద్రునిలా వెలిగిపోతూ చేతులు నలుపుకుంటూ టెన్షన్గా గదిలో అటు ఇటు తిరుగుతూ మాటిమాటికి డోరు వైపు చూస్తున్నాడు క్రిష్. మువ్వల సవ్వడి వినిపించగానే కంగారుగా వెళ్ళి బెడ్పై విష్ణుమూర్తి పోజ్లో పడుకున్నాడు. ప్రీతి అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చింది. టెన్షన్తో ఆమె గుండె వేగం పెరిగిపోగా మెల్లగా తలెత్తి క్రిష్ వైపు చూసింది. క్రిష్ ఓరగా చూస్తూ చిలిపిగా నవ్వుతుంటే టక్కున తల దించేసింది. ఎర్రంచు తెల్లని చీర, తల నిండా మల్లెలు, పెళ్లి కలతో పాటు చిరు సిగ్గుతో అందంగా వెలిగిపోతున్న మోమును చిరునవ్వుతో చూస్తూ మెల్లిగా లేచి తన దగ్గరికి వెళ్ళాడు. ప్రీతి పాల గ్లాస్ అతని ముందు పెట్టగా, దీంట్లో షుగర్ సరిపోయిందో లేదో
అన్నాడు ఆమెను ఓరగా చూస్తూ. చూస్తాను అంటూ ప్రీతి కొద్దిగా సిప్ చేసి సరిపోయింది ఇప్పుడు తాగండి అని క్రిష్కి అందించింది సిగ్గుపడుతూనే. క్రిష్ ఆమె వైపు కైపుగా చూస్తూ ఆమె చేతిని సుతారంగా తాకుతూ పాల గ్లాస్ తీసి టేబుల్ మీద పెట్టి, నాకు ఆ పాలొద్దు, ఈ మురిపాలు కావాలి అన్నాడు ఆమె ఎర్రని పెదాలను అతని బొటన వేలితో సుతారంగా తాకుతూ. అతని చేష్టలకు ఆమె తనువులో చిన్నగా వణుకు మొదలైంది. సిగ్గుతో బ్లష్ అయిపోతూ తల వంచుకొని ఉన్న తనని ఆర్తిగా చూస్తూ ఆమెకు ముద్దు పెట్టబోయాడు. ప్రీతి అతని నెట్టేసి దూరంగా పరిగెత్తింది. ఏ తింగరి, ఫస్ట్ నైట్ రోజు యాటలేంటే అంటూ క్రిష్ తన వెనుకే నవ్వుతూ పరిగెత్తగా ప్రీతి అతనికి దొరకకుండా నవ్వుతూ రూమంతా పరిగెడుతూ ఉంది. నీ పని చెప్తాగు అంటూ క్రిష్ బెడ్ ఎక్కి ప్రీతి ముందు దూకి తన నడుము పట్టి దగ్గరికి లాక్కున్నాడు. ప్రీతి ఆయాసంతో రొప్పుతూ చిరునవ్వుతో అతని వైపు చూసింది. క్రిష్ నవ్వుతూ, నన్నే పరిగెత్తిస్తావా, ఈరోజు నా చేతిలో అయిపోయావు అంటూ తనని అమాంతం ఎత్తుకొని బెడ్పై పడేసి తనపై వాలిపోయాడు. ప్రీతి ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అంది. క్రిష్ లవ్ యూ టూ అని ఆమె నుదుటిపై కనురెప్పలపై బుగ్గలపై తడియారని ముద్దులు ఇస్తుంటే ప్రీతి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. ఆమె చేతులను అతని చేతులతో పెనవేసి వణుకుతున్న ఆమె పేదాలను అతని పేదాలతో ముడివేశాడు. ప్రీతి గుండె జల్లుమనగా అప్రయత్నంగా అతని మెడ చుట్టూ చేతులు మాలలా అల్లేసింది. మొదటి ముద్దు ఇద్దరిని ఏదో కొత్త లోకంలోకి తీసుకెళ్తుంటే గాలి కూడా దూరనంతగా ఒకరినొకరు పెనవేసుకుని తొలి ముద్దులోని తీయదనాన్ని పంచుకున్నారు. కలిసిన మనసులతో పాటు తనువులు ఏకమవగా ఒకరిలో ఒకరు కలిసిపోయి ఈ తొలి రేయిని అందమైన మధురానుభూతిగా మార్చుకున్నారు క్రిష్ ప్రీతి. మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు కార్తిక్. వాచ్లో టైం చూసి గాఢ నిద్రలో ఉన్న నందు వైపు చూశాడు. రోజు పొద్దున్నే లేచేది, ఈరోజేంటి 9 లేవట్లేదు అనుకుంటూ తన పక్కన కూర్చొని నందు అని తన చెంప మీద తట్టి పిలవగా మత్తుగా కళ్ళు తెరిచి చూసింది. గుడ్ మార్నింగ్ కార్తిక్ అంది నీరసంగా. టైం 9 అయింది, లేచి ఫ్రెష్ అవ్వు అన్నాడు ఆమె తలపై ప్రేమగా నిమురుతూ. చాలా నీరసంగా ఉంది కార్తీక్, కొద్దిసేపు పడుకుంటాను అంది. ఏమైందే, ఫీవర్ వచ్చిందా అని తన నుదుటి మీద చేయి పెట్టి చూశాడు. ఫీవర్ ఏం లేదే, ఫ్రెష్ అయ్యి తిని పడుకోవే అన్నాడు. తర్వాత తింటా కార్తీక్, నాకేం కాలేదు, కొంచెం నీరసంగా ఉంది అంతే, నువ్వు తినేసి వెళ్ళు అంది అతని చెంపపై చెయ్యి వేసి చూస్తూ. సరే, ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేస్తా బాయ్ అని తన నుదుటి మీద ముద్దు పెట్టి కిందకి వెళ్ళి తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నందిత ఫైల్ దొరికిందా తన పర్సనల్ క్యాబిన్కి వస్తూ అడిగాడు రిత్విక్. చూస్తున్నా అండి అంటూ లాకర్లో అన్ని ఫైల్స్ తీస్తూ ఉంది నందిత. ఈ ఫైలే కదా, ఒకసారి చూడండి అంది రిత్విక్ చేతికి ఇచ్చి. ఇదే, ఎక్కడ మిస్ అయిందో అని చాలా టెన్షన్ పడ్డాను, థ్యాంక్స్ అంటూ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టాడు. నందిత కంగారుగా చుట్టూ చూసేసరికి డోర్ పెట్టేశా అన్నాడు నవ్వుతూ. నందిత చిన్నగా నవ్వుకొని మీటింగ్కి టైం అవుతుంది, వెళ్దాం పదండి అంది ముందు కదులుతూ. రిత్విక్ తన చేయి పట్టుకుని వెనక్కి లాక్కోగా అతని హృదయానికి అతుక్కుపోయింది. ఏమండి మీటింగ్ అని నందిత గొనుగుతుంటే ఆమె పెదవులపై చూపుడు వేలు ఆనించాడు మాట్లాడొద్దు అన్నట్టుగా. నందిత కళ్ళు టపటపలాడిస్తూ అలాగే చూస్తుంటే నీ బ్లౌజు కూడిపోయింది అన్నాడు. నందిత వెనక చేయి పెట్టి చూసుకుని మోహం ఎలానో పెట్టి రిత్విక్ వైపు చూసింది. రిత్విక్ చిన్నగా నవ్వుతూ తనని వెనక్కి తిప్పి హుక్ పెట్టేసి మళ్ళీ ఊడకుండా నోటితో దగ్గరికి అంటుంటే ఆమె వీపుకి అతని మీసాలు గుచ్చుకుంటుంటే నందిత శరీరం సన్నగా కంపించింది. హుక్ టైట్ చేసి తెల్లగా మెరిసిపోతున్న ఆమె వీపును చేతితో తడుముతూ చిన్నగా ముద్దు పెట్టగా నందిత సిగ్గుపడుతూ అతనికి దూరం జరిగింది. రిత్విక్ నవ్వుకుంటూ ఐ వాన కిస్ యూ అంటూ తనని ఎత్తి టేబుల్ మీద కూర్చోబెట్టి ఆమె మెడలో చేతులు వేశాడు. నందిత బెదురుగా చూస్తుంటే ఇట్స్ మై పర్సనల్ రూమ్, ఎవరూ రారు అండ్ మీటింగ్కి ఇంకా టైం ఉంది అన్నాడు ఆమె కళ్ళలోకి చిలిపిగా చూస్తూ. అతని చేష్టలను ఇష్టంగా ఆస్వాదించడం తప్ప అడ్డు చెప్పలేని నందిత సిగ్గుపడుతూ చూస్తుంటే చీర లోపల నుండి ఆమె నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి మరో చెయ్యి ఆమె మెడ వెనుక వేసి దగ్గరికి లాక్కుని పేదాలను అందుకున్నాడు. తనని ఇష్టంగా కిస్ చేసి 2 నిమిషాల తర్వాత వదిలి కళ్ళు తెరిచి నందిత వైపు చూశాడు. నందిత మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. నీ లిప్స్లో ఏదో మ్యాజిక్ ఉంది నందిత, ఎన్నిసార్లు కిస్ చేసినా ఫస్ట్ కిస్ లానే అనిపిస్తుంది కొంటెగా అన్నాడు అతని పేదాలను తడుముకుంటూ. అతని మాటలు చూపులకు ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కగా మీరు రోజురోజుకి మరీ నాటిగా తయారవుతున్నారు అని ముసిముసిగా నవ్వుకుంటూ టేబుల్ మీద నుండి దిగి త్వరగా రండి అని డోర్ తీసి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది.
రిత్విక్ తనలో తానే నవ్వుకుంటూ తన వెనకే వెళ్ళాడు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కార్తిక్ కొద్దిసేపు జయరాంతో మాట్లాడి పైకొచ్చాడు. గది డోర్ వేసి ఉండడంతో డోర్ కొట్టాడు. నందు డోర్ తీయకపోవడంతో ఫోన్ తీసి తనకు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు నందు. దాంతో కార్తిక్కి కంగారు మొదలైంది. నీరసంతో రూంలో పడిపోయిందా ఏంటి అని డోర్ పగలగొట్టాలని చూస్తుంటే అప్పుడే డోర్ ఓపెన్ అయింది. గదంతా క్యాండిల్స్, చిన్న చిన్న లైట్స్తో వెలిగిపోతూ ఉంది. కార్తిక్ ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్ళగా నందు చిరునవ్వుతో చూస్తూ కనిపించింది. ఏంట ఇదంతా, నీ వెనకేముంది అని కార్తిక్ అనుమానంగా చూస్తూ అడుగుతుంటే నందు నవ్వుతూ పక్కకి జరగగా చైర్లో లైట్స్ మధ్య వెలిగిపోతున్న మహేశ్వరి ఫోటో కనిపించింది కార్తిక్కి. ఆ ఫోటోను తీసుకుని ప్రేమగా చేతితో తడుముతూ నందు వైపు చూశాడు. ఈరోజు మామ్ బర్త్డే కూడా కాదు, మరేంటిదంతా నందు అర్థం కానట్టుగా అడిగాడు కార్తిక్. అది అత్తయ్య మన లైఫ్లోకి రాబోతున్నారు అంది సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ. మామొస్తుందా? ఎక్కడి నుండి అయోమయంగా చూస్తూ అడిగాడు కార్తిక్. ఇక్కడి నుండి అని కార్తిక్ చేయి పట్టుకుని తన పొట్టపై పెట్టుకుంది. కార్తిక్ మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఆశ్చర్యం ఆనందంతో తన వైపు చూసి నిజమా అన్నాడు. అవును అన్నట్టుగా సంతోషంగా నవ్వుతూ తలాడించింది నందు. థ్యాంక్యూ నందు అని సంతోషంగా నవ్వుతూ నందుని ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు కార్తిక్. తనని కిందకి దింపి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకు హత్తుకున్నాడు. నందు అతని చుట్టూ చేతులు పెనవేసింది. ఇద్దరూ ఆ హ్యాపీనెస్ని ఆస్వాదిస్తూ కొద్దిసేపు అలాగే ఉండిపోయారు. నందు మొహాన్ని చేతిలోకి తీసుకుని గ్రాని వాళ్ళకి చెప్పావా అని అడిగాడు. లేదు, సాయంత్రమే చెక్ చేసుకున్నా, ముందు మీకే చెప్పాలని వెయిట్ చేశా అంది. సరేరా, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంటూ నందు భుజం చుట్టూ చేయి వేసి కిందకి తీసుకువెళ్ళాడు. హాల్లో సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వర్ధిని, ప్రతాప్, జయరాం, మణి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నాడు కార్తిక్ నవ్వుతూ. ఏంటి నాన్న ఆ గుడ్ న్యూస్ అని వర్ధిని ఎక్సైటింగ్గా అడిగింది. కార్తిక్ని నందుని మార్చి మార్చి చూస్తూ. ప్రతాప్, జయరాం, మణి కూడా ఏం చెప్తాడా అని వీళ్ల వైపే చూస్తుంటే మన ఇంట్లోకి మళ్ళీ మామ్ రాబోతుంది అన్నాడు సిగ్గుతో తలదించుకుని ఉన్న నందు వైపు చూస్తూ. వర్ధినికి విషయం అర్థమై నందు చేతులు పట్టుకుని నిజమా తల్లి, నువ్వు తల్లివి కాబోతున్నావా అని అడిగింది చెమర్చిన కళ్ళతో. అవునమ్మమ్మా అని నందు తలాడించగా నా బంగారు తల్లి అని నందు నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టింది. ప్రతాప్, జయరాం సంతోషంగా చూశారు. కంగ్రాట్స్ అక్క, కంగ్రాట్స్ బావా అంటూ కార్తిక్ నందులను హగ్ చేసుకున్నాడు మణి. రోజులు గడుస్తున్నాయి. కార్తిక్తో పాటు ఇంట్లో వాళ్ళంతా నందుని ఒక పసిపాపలా చూసుకుంటున్నారు. జయరాం మెల్లిగా తనంతట తానుగా నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. కంపెనీని, ఫ్యాక్టరీని చూసుకోవడంలో కార్తిక్కి తోడుగా నిలిచాడు శివరాం. రిత్విక్ గురించి మనసులో ఉన్న సంఘర్షణను పక్కన పెట్టేసి ఒక అన్నగా రిత్విక్కి గౌరవమిస్తూ బిజినెస్లో తనకి తోడుగా ఉండి గైడ్ చేస్తున్నాడు కార్తిక్. ఇద్దరి మధ్య దూరం క్రమంగా తగ్గుతూ వస్తుంది. నందు ప్రెగ్నెంట్ అని తెలిసి పిండి వంటలు చేసుకుని ఫ్యామిలీతో కలిసి మొదటిసారి కార్తిక్ ఇంటికి వచ్చింది సుకన్య. ఒక మనిషిని బాధ పెడితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలిసిన కార్తిక్ సుకన్య మీద కోపం ఉన్నా కోపం చూపించి ఆమెను బాధపెట్టలేక మంచి మనసుతో ఆమెను సాదరంగా ఆహ్వానించాడు. కార్తిక్ తనతో నార్మల్గా మాట్లాడుతుంటే సుకన్య మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. రెండు కుటుంబాల మధ్య రాకపోకలు పెరిగి అందరూ క్రమంగా దగ్గరవుతున్నారు. రిత్విక్ ప్రవర్తనలో వచ్చిన మార్పుకి నందు కూడా గతం మర్చిపోయి అతనితో మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. 5వ నెలలో ఫ్యామిలీ అంతా కలిసి నందుకి శ్రీమంతం గ్రాండ్గా జరిపించారు. జయరాం పూర్తి స్థాయిలో రికవర్ అయ్యి కార్తిక్తో పాటు కంపెనీ, ఫ్యాక్టరీ బాధ్యతలు చూసుకుంటున్నాడు. క్రిష్, ప్రీతి తమ ముచ్చటైన కొత్త కాపురాన్ని అందంగా మలుచుకుంటుంటే రాబోయే తమ పెళ్లి గురించి కలలు కంటూ ప్రేమ ఊసులు చెప్పుకుంటూ మానసికంగా ఇంకా దగ్గరవుతున్నారు శశి, రియా. రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. దాదాపు సంవత్సరన్నర తర్వాత నా బంగారు తల్లి కదూ, ఒక ముద్ద తిను అని పాపకి తినిపించడానికి ట్రై చేస్తుంటే పాప నోరు బిగబట్టి బుడిబుడి అడుగులు వేస్తూ పరిగెడుతుంది. నందు తల కొట్టుకుని నీరసంగా సోఫాలో కూర్చుని చూస్తుంటే ఇంకా ఎంతసేపే, ఎప్పుడు రెడీ అవుతావు అంటూ కిందకి వచ్చాడు కార్తిక్. నందు తల తిప్పి చూసి అమ్మయ్యా వచ్చారా, నీ ముద్దుల కూతురు చూడండి అస్సలు తినట్లేదు, నాకు నీరసం వచ్చేసింది తన వెనుక తిరగలేక అంది. కార్తిక్ నవ్వుతూ నేను తినిపిస్తాను కానీ నువ్వెళ్ళి రెడీ అవ్వు అంటూ నందు చేతిలో ప్లేట్ తీసుకున్నాడు. అతని మీద కూర్చోబెట్టుకొని అమ్మ మహి అని నవ్వుతూ ముద్ద కలిపి పాప నోటి ముందు పెట్టగా బోసి నవ్వులు నవ్వుతూ నోరు తెరిచింది.
నందు నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ, నేను తినిపిస్తేనేమో అసలు నోరే తెరవదు. మీరేం కష్టపడకుండానే తింటుంది. ఇప్పటి నుండే డాడ్ పార్టీ అయిపోయింది, నేను హట్టు అంటూ మూతి తిప్పుకొని రెడీ అవ్వడానికి వెళ్ళింది నందు. మీ మమ్మీ అలిగింది బంగారం, అలా తనని ఇబ్బంది పెట్టకూడదు కదా అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ పాపకి తినిపిస్తూ ఉంటే అప్పుడే గది నుండి బయటికి వచ్చిన జయరాం నవ్వుతూ చూశాడు. కాసేపటికి అందరూ రెడీ అయ్యి శివరాం ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి చేరుకోగానే సుకన్య, శివరాం నవ్వుతూ ఎదురొచ్చారు. శివరాం పాపని ఎత్తుకోగా కార్తీక్ను ఆప్యాయంగా చూస్తూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది సుకన్య. కార్తీక్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఇల్లంతా దగ్గరి బంధువులతో కలకలలాడుతూ ఉంది. రియాకి మంగళ స్నానాలు చేయించడానికి అన్ని బయట ఏర్పాట్లు చేస్తున్నారు. నందిత అందరినీ పలకరించి ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది. కార్తీక్ వాళ్ళు లోపలికి రావడం చూసి బాబుని ఎత్తుకుని కిందకు వచ్చాడు రిత్విక్. బావున్నారా బావా అని రిత్విక్ని పలకరించగా హాయ్ నందిని అని నవ్వుతూ అన్నాడు రిత్విక్. బాబు ఏడుస్తుంటే ఇటివ్వండి అని బాబుని ఎత్తుకుని ముద్దు చేసింది నందు. హాయ్రా అంటూ కార్తీక్ని హత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు రిత్విక్. నందుకి 8 నెలలుండగా నందిత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కార్తీక్ పాపకి సంవత్సరం దాటగా రిత్విక్ బాబుకి 6 నెలలు. రిత్విక్ నందితలాగే కార్తీక్ నందు సొంత అన్నా వదినల్లా పెళ్లిలో ప్రతి కార్యక్రమం దగ్గరుండి జరిపిస్తున్నారు. మరుసటి రోజు పెళ్లి తంతు మొదలైంది. పెళ్లిపీటల మీద పట్టుబట్టల్లో క్యూట్గా ఉన్నారు శశి, రియా. మండపంలోకి వస్తున్న తన ఫ్రెండ్స్ని చూసి నవ్వుతూ చెయ్యూపుతున్న రియాని చూసి తల కొట్టుకున్నాడు శశి. రియా, ఈ ఒక్కరోజైనా కొంచెం సిగ్గుపడుతూ అమ్మాయిలా ఉండవే అన్నాడు తన పక్కకి వంగి. ఓయ్ అమ్మాయిలా ఏంటి, నేనేదో అమ్మాయిని కాదన్నట్టు అని తలదించుకొని నవ్వుతూ ఇది సరిపోతుందా అంది క్యూట్గా నవ్వుతూ. ఆ చాలు అని నవ్వుకుంటూ పంతులు గారు చెప్పినట్టు చేస్తున్నాడు శశి. వీళ్ళ జంటను చూస్తూ నవ్వుకున్నారు ఒకే దగ్గర చేరిన మిగిలిన 3 జంటలు. ఒకరిని ఒకరు పట్టుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న రిత్విక్, కార్తీక్లను చూసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు క్రిష్. భజంత్రీలు బాబు అమ్మాయి మెళ్ళలో తాళి కట్టండి అని శశి చేతికి తాళి అందించారు పంతులు గారు. అందరి దీవెనల మధ్య అగ్నిసాక్షిగా రియా మెడలో 3 ముళ్ళు వేశాడు శశి. రియా తాళిబుట్టు కళ్ళకి అద్దుకొని ప్రేమగా అతని వైపు చూసింది. పెళ్లి తంతు ముగిసింది. ఫొటోస్ దిగడం అయిపోయాక రే బావా ఏ స్మాల్ గిఫ్ట్ అని శశి చేతిలో కీస్ పెట్టాడు కార్తీక్. శశి, రియా ఏంటన్నట్టుగా చూస్తుంటే నా చెల్లి కోసం ఈ అన్నయ్య తీసుకున్న న్యూ హౌస్ అన్నాడు రియాను ఆప్యాయంగా చూస్తూ. అన్నయ్య అంటూ రియా కార్తీక్ను సంతోషంగా హత్తుకోగా సుకన్య, శివరాం ఆనంద బాష్పాలతో సంతోషంగా నవ్వారు. కష్టమైన సంతోషమైన కలిసి పంచుకుంటూ అందరూ ఒకటై ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ ప్రణయ సంఘర్షణ స్టోరీపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఈ స్టోరీలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ని తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.